హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు సార్? నేను 2021 జనవరి నుంచి చేస్తున్నాను. రోజు రోజుకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ నిన్నటి వరకు చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్ హన్మకొండలో 900 అడ్మిషన్లు అయినాయి. చాలా అధునాతనమైనటువంటి ఆధునిక సౌకర్యాలు కలిగినటువంటి బిల్డింగ్. ఇక్కడ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఉండేటువంటి అధ్యాపక బృందం ఉంది. సార్ సీనియర్ అధ్యాపక మిత్రులందరూ కూడా ఉన్నారు. అదే విధంగా విశాలమైనటువంటి ల్యాబొరేటరీ ఉంది. అదే విధంగా ఇక్కడ స్పోర్ట్స్ పిల్లలకి గ్రౌండ్ ఉంది, ఆడియడం జరుగుతుంది. అదే విధంగా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అని కూడా మేము చేపిస్తాము. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఎన్సిసి గర్ల్స్ యూనిట్ అనేటువంటిది మేము అప్లై చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో వస్తుంది. దాదాపు ఇక్కడ పిల్లలకు అందరూ ఒకే రీతిలో ఒకే పద్ధతిలో ఉండాలని ఒక క్రమశిక్షణ విద్యార్థులు పెంపొందించాలనే ఉద్దేశం చేత యూనిఫామ్ అనేటువంటి పెట్టడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు అంటే విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్, అదేవిధంగా వాళ్ళ గర్ల్స్ అండ్ బాయ్స్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. పిల్లలు మధ్యాహ్నం సమయంలో లంచ్ చేసే టైంలో వేరువేరు ప్రాంతాల్లో కూర్చొని భోజనం చేస్తారు. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా కళాశాల గ్రౌండ్ కానీ తర్వాత గార్డెన్ కానీ చాలా బాగుంటుంది. దాదాపు అడ్మిషన్స్ అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ సంఖ్య ఈ మధ్యలో ఎస్ఎస్సి సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మాకు దగ్గర ఈ 2 రోజుల్లోనే ఒక 15 అడ్మిషన్లు వచ్చాయి. సప్లిమెంటరీ పాస్ అయిన పిల్లలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి అడ్మిషన్స్. మంచి స్పోర్ట్స్ పిల్లలు కూడా ఉన్నారు. ఈ గవర్నమెంట్ కళాశాలకు అనుబంధంగా బయట గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా విద్యార్థులని బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టల్కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ హాస్టల్లో ఉన్న వార్డెన్స్తో కోఆర్డినేట్ చేసుకొని మేము అక్కడి నుంచి అడ్మిషన్స్ తీసుకొచ్చి పిల్లలకి అప్లికేషన్స్ నింపి ఆ హాస్టల్ పంపించడం జరుగుతుంది. నేను హాస్టల్ ఇన్ఛార్జ్ కూడా. సో ఈ విధంగా ఇక్కడ కాలేజీ పిల్లలు చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి కెరిమేరి నుంచి వచ్చారు. ఆదిలాబాద్ కెరిమేరి, సిర్పూర్ కాగనగర్, మంచిర్యాల, ఇటు కాటారము, కాళేశ్వరము, ఇటు పోతే మరిపేడ, తర్వాత భూపాలపల్లి, ఇటు పోతే పాలకుర్తి, తొర్రూరు, దంతాలపల్లి నుంచి కూడా దాదాపు ఈ కళాశాల 500 కిలోమీటర్ల నుంచి కూడా పిల్లలు రావడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలు రావడం జరుగుతుంది. గత సంవత్సరం మా రిజల్ట్ చూసుకుంటే 991 మార్క్స్ స్టేట్ టాప్ 10 ర్యాంకులో ఉంది గవర్నమెంట్ కళాశాల హన్మకొండ. కాబట్టి విద్యార్థులు ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు. వీళ్ళకు చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఈ కాలేజీ మేము రన్ చేస్తున్నాం. అధ్యాపక బృందం అంతా కూడా సమిష్టి కృషి ఫలితంగా ప్రిన్సిపల్ గారి యొక్క సారథ్యంలో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. నేను మీ ద్వారా రిక్వెస్ట్ మేము కోరేది ఏంటంటే ఇంకా ఈ కాలేజీకి కావాల్సినటువంటి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఇంకా అదనపు గదులు, అదేవిధంగా మాకు అటాచ్డ్ హాస్టల్స్, పిల్లలంతా కూడా హాస్టల్స్ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడి నుంచి రావడం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మాకు ఇక్కడ ఈ క్యాంపస్ ప్రమిసెస్లోనే ఖాళీ ప్లేస్ ఉంది. అందులో కానీ లేకుంటే పాత ఓల్డ్ బిల్డింగ్ ఉంది, దాంట్లో కానీ ఖాళీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి పెడితే మా క్యాంపస్లో హాస్టల్ పెట్టేసి ఉంటే ఈ పిల్లలు అక్కడే తినేసి ఇక్కడ కాలేజీలోకి వస్తారు. సమయం వృధా కాదు, ప్రయాణ ఖర్చు ఉండదు. అదేవిధంగా పిల్లలు చాలా కష్టపడి విత్ ఇన్ ద క్యాంపస్లో ఉన్నట్టుంటుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ గవర్నమెంట్ కళాశాల ఇంకా ముందుకెళ్ళేసి కార్పొరేట్ కళాశాలకు తలదన్నే రీతిలో ముందుకెళ్తాయని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇంత పెద్ద కాలేజీ మాజీ ప్రధాని పివి నరసింహరావు చదువుకున్న కళాశాల, అదేవిధంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి గారు చదువుకొని పనిచేసినటువంటి గొప్ప కళాశాల. సో ఇలాంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వరంగల్ నడిబొడ్డున్నటువంటి ఈ కళాశాలను గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ దృష్టి పెడితే వీటికి అటాచ్డ్ హాస్టల్స్ ఇస్తే ఇంకా పిల్లలు మాకు అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకు అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి సార్? ఎన్ని గ్రూప్స్కి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు? మాకు ఇక్కడ
ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి 4 గ్రూపులు ఉన్నాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. దాదాపు ఇప్పటికీ మనకు ఎంపీసీలో 350 అడ్మిషన్లు దాటినాయి. బైపీసీలో వచ్చేసి 150 ఉన్నాయి, 2 సెక్షన్లు. సిఈసిలో కూడా దాదాపు 300 అడ్మిషన్స్ అయినాయి. హెచ్ఈసిలో 80 అడ్మిషన్లు అయినాయి. అంటే సిఈసిలో కూడా 3 గ్రూపులు ఏబీసీ, ఎంపీసీలో ఏబీసీ, బైపీసీలో ఏబీ గ్రూపులు ఉన్నాయి. హెచ్ఈసి మాత్రం ఒకటే గ్రూప్ ఉంది. అరౌండ్ 900 అడ్మిషన్స్ మాకు నిన్నటి వరకు పూర్తి కావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా గ్రూప్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇంకా గ్రూప్స్ అంటే మాకు ఇంకేమైనా కొత్త గ్రూప్స్ గౌరవ కమిషనర్ గారు ఇస్తే మేము కళాశాల నడపడానికి అని అదనపు గదులు ఇస్తే మేము పనిచేయడానికి అధ్యాపక బృందం అంతా సిద్ధంగా ఉంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.